హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సింగూరు వెళ్తున్నా. అక్కడ రో ఫిషింగ్ చేయడానికి అయితే సింగిల్ కానీ లప్ కానీ ఆడదాం అనుకుంటున్నాను. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి డామ్ దగ్గర. నిన్నైతే నేను మరల్ ఫిషింగ్ చేయడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. అయితే అక్కడ ఒక్క మరలు కూడా తగలలేదు, కానీ రవ్వులు అయితే చాలా తిరుగుతున్నాయి. అందుకనే నాకు అనిపించింది ఇక్కడ కంపల్సరీ చెరువాయి చేద్దాం అనుకున్నా. అందుకని వెళ్తున్నా. చెరువాయి చేస్తా, ఫస్ట్ అయితే చెరువాయి చేస్తా. చెరువాయి చేసిన తర్వాత ఒక ఈవినింగ్ వచ్చి ఆడతా, లేకుంటే కనుక రేపు ఆడతా. మొత్తానికి అయితే వెళ్తున్నా. వెళ్ళే దారిలో మొత్తం ముళ్ళు పొదలే ఉన్నాయి. మొత్తం ముళ్ళు పొదలు. నేనేమో మామూలు చేసుకున్నా, కానీ గుచ్చుతున్నాయి ఒక పక్క. చూడండి, ఇది కిందంతా మొత్తం ముళ్ళులే, మొత్తం ముళ్ళు చెట్లే. మొత్తం లోపల వాటర్ లోపల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతగా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ మొత్తం లోపల వాటర్లో వెళ్ళాలి, ప్లస్ ముళ్ళు పొదల్లో నుంచి వెళ్ళాలి. అసలు నాకైతే చాలా భయం వేసింది. మధ్య మధ్యలో పాములు కూడా ఒక 2 కనిపించినాయి. నేనైతే స్పాట్ దగ్గరగా వెళ్ళిపోయాను ఆల్రెడీ. స్పాట్ ఇదే స్పాటు. ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ అక్కడ ఈ వాటర్ పక్కన ఇదే స్పాటు. చూడండి, ఇది డ్యామ్ ఫ్రెండ్స్. ఇది సింగూరు డ్యామ్. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం పెద్ద చేప పట్టాలంటే కంపల్సరీ నేనైతే చెరువాయి చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేపలు పట్టాలంటే మామూలుగా రావు. మనము ఏదైనా పిండి వేసుకోవచ్చు చెరువాయికి. నేనైతే తవుడే వేస్తున్నా. చూడండి, ఓన్లీ తవుడే వేస్తాను నేను ఎప్పుడైనా సరే. ఫస్ట్ తవుడే వేసుకుంటా. లేదంటే కనుక తవుడు ప్లస్ ఇంకొకటి అది గిర్ని పిండి ఉంటుంది, ఆ 2 కలిపి మిక్స్ చేసేస్తా. ఆ 2 ఏంటంటే చేప రవ్వు చేపము జమ అవ్వడానికి చాలా బాగా అది ఉంటుంది. అందుకని నేను తవుడు ఎక్కువ చెరువాయి మొత్తం తవుడే చేస్తా. ఈ తవుడు చెరువు చేస్తే ఏమవుతుందంటే చేప తినంగానే మళ్ళీ మోషన్స్ అవుతాయి. అందుకే చేపలు ఇంకా తొందరగా వస్తాయి మళ్ళీ. అంటే అందుకే తవుడే వేస్తున్నా.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంటుంది కమ్సే కమ్ 3 కిలో ఉంటుంది, కానీ పట్టడానికి వస్తుంది. కొంచెం చెరువై చేస్తా. రేపు ఫస్ట్ రోజు, ఈరోజు సెకండ్ రోజు ఎట్లా ఉంటుందో చూడండి. ఓకే, ఈరోజు అయితే సక్సెస్ 3 పడ్డాయి. అది కూడా నేను పొద్దున చేశాను చెరువై. పొద్దున చేసి సాయంకాలం 4:30 కరెక్ట్ 4:30కి వచ్చాను ఇక్కడ. చూడండి ఎలా శిఖర అయితే మీరు చూసారు కదా. ఓన్లీ తౌడే వేసిన, తౌడు అంతే, ఇంకేం చెరువై చేయను నేను. తౌడు ఇంకా ఏమైనా ఉంటే పిండి గిర్నీలో పిండి ఉంటుంది, ఆ పిండికి మీరు చెరువై చేసుకోండి. ఆ 2 కలిపి తౌడు అది 2 కలుపుకోండి. నేనైతే వేరేది కలపలేదు, తౌడు ఒకటే కలిపాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే 3 పడ్డాయి, చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒకటి చిన్నది 1/2 కిలో ఉంది, ఒకటి 2 కిలోన్నర ఉంటుంది, ఒకటేమో 3 కిలోలు ఉంటుందేమో, 3 కిలోలు ఉంటుంది పక్క.